ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అంశం లోపల మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రతిపక్షానికి అవగాహన లేదని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి వ్యక్తికి నేను సూటిగా 2 ప్రశ్నలు అడుగుతా ఉన్నాను. పూర్తిగా కరప్షన్లో భాగస్వాములై, కుంభకోణంలో భాగస్వాములై, అనేకమైనటువంటి కుంభకోణాలకు క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్కి నేను సిద్ధంగా ఉన్నాను. మరి రేపు 11 గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను. లేదా మీరు ఏ స్థానంకి రమ్మన్నా, ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు కేవలం అవినీతికి అలవాటు పడి, కుంభకోణాలకు అలవాటు పడి, సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే 6,30,000 కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని నేను అడుగుతా ఉన్నాను. అంతేకాదు, హిల్ట్ పాలసీ కాంగ్రెస్ పార్టీ కొత్తగా తెచ్చింది కాదు, గత టిఆర్ఎస్ ప్రభుత్వంలో చర్చ జరిగింది అంటా ఉన్నారు. అంటే టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళు తప్పు చేసినారు, వాళ్ళు కరప్షన్ చేసినారు కాబట్టి మేము కూడా అదే రకంగా కరప్షన్ చేస్తాము, అదే రకంగా మేము అదే దారిలో నడుస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి గతంలో మీరు అధికారంలో రాకముందు ఇండస్ట్రియల్ పాలసీ మీద అనేకమైనటువంటి అవినీతి జరిగింది, వాటి మీద ఎంక్వైరీ చేస్తాను, మరి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వాళ్ళ మీద కేసులు పెడతామని చెప్పినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, రేవంత్ రెడ్డి గారు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క ఇన్వెస్టిగేషన్ చేయకుండా, ఒక ఎంక్వైరీ చేయకుండా, ఒక కేసు పెట్టకుండా, ఒక్కరిని అరెస్ట్ చేయకుండా ఈరోజు కూడా వాళ్ళ దారిలో మీరు కూడా అదే రకమైనటువంటి అవినీతి చేసి వాళ్ళు 1,000 కోట్లు సంపాదిస్తే మేము 1,00,000 కోట్లు సంపాదిస్తాం అన్నట్టుగా మీరు కూడా కుంభకోణాలకు తెరదించి ఈరోజు ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎంత వాటా వచ్చింది? మరి ఉమ్మడి క్యాబినెట్ నిర్ణయం వలన మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క మంత్రి ఎంత లాభపడ్డారు? మీరు సబ్ కమిటీలో పార్టిసిపేట్ చేసినందుకు మీకు అధికంగా వాటా వచ్చిందా? ఎందుకోసం ఈ రకంగా మాట్లాడతాం? మీరు కొంత చదువుకున్నవారు, కొంతవరకైనా న్యాయంగా మాట్లాడతారు అనుకుంటే మీరు కూడా పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి ఈ రకంగా పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రకంగా మాట్లాడే ముందు, మీరు ఆలోచన లేకుండా మాట్లాడే ముందు ఒక్కసారి ఈ రాష్ట్ర భవిష్యత్తు గురించి ఆలోచన చేయాలా. ఈరోజు ఈ రాష్ట్రానికి చెందాల్సినటువంటి 1,00,000 కోట్ల రూపాయల ఈ సొమ్ముని ఈ రాష్ట్ర ఖజానాను కొల్లగొడుతూ క్లెప్టోక్రాట్గా మారినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ఈ రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు మీద మీకు ఏ కొంచెం ఆలోచన ఉన్నా రేపు బహిరంగ చర్చకు మీరు సిద్ధమా అని చెప్పి నేను మరొకసారి అడుగుతా ఉన్నాను.